దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఆయన కొనియాడారు. మరిక ఈ విజయానికి విద్యార్థుల ఉద్యమాలు, ప్రతిపక్షాల పోరాటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఆందోళనే కారణమని ఆయన తెలియజేశారు. అయితే మరిక మంత్రి రాజీనామాతోనే సమస్య ముగియలేదని, ఈ అంశంపైన పార్లమెంటులో సమగ్ర చర్చ జరిపి భవిష్యత్తులో పేపర్ లీకేజీలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా ఒక ప్రజాస్వామ్యానికి ఇది విజయం. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్, నీట్ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకులు, గత పార్లమెంట్ సెషన్ నుంచే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు స్పీకర్ గారిని చర్చ కోసం అడిగారు. ఏ రోజు చర్చకు ఒప్పుకోలేదు, తప్పు జరగనట్టుగానే వ్యవహారం చేశారు. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్కి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విధానం ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా చివరికి ప్రధానమంత్రి నివాసానికి పోవాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితిలో ప్రతిపక్షాల మాట కానీ, ప్రజల మాట కానీ, విద్యార్థులను కానీ పట్టించుకోవద్దన్న ఒక ఆలోచన ఈ స్థాయికి తీసుకొచ్చింది. మొన్న 20వ తారీఖు నాడు చేసినటువంటి లాఠీ చార్జ్, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలు చూశారు. చివరికి ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చింది, రాజీనామా చేయించారు. రాజీనామా చేయడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. దీని మీద చర్చ కూడా జరగాలి పార్లమెంట్లో. భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు జరగకుండా, విద్యార్థుల భవిష్యత్తు ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండేటట్టుగా, పరీక్షలు ట్రాన్స్పరెంట్గా జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయమే కాదు, ఈ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి, ప్రజా సమస్యల మీద చర్చ చేసుకోవాలి. చర్చలకు కూడా తావు లేకుండా ఏ విధంగానైతే మీరు పార్లమెంట్ నడపాలనుకుంటున్నది తప్పు పద్ధతి అని తెలియజేస్తున్నాం. ఎట్టకేలకు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి దిగి వచ్చి విద్యార్థులు, ఇటు ప్రతిపక్షాలు, ఇటు రాహుల్ గాంధీ గారి పోరాటం ఈరోజు సహకారంతో వాళ్ళ రాజీనామాని ఇవ్వడం అనే దాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.